అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. నాగ్పూర్ బగ్గుమంది. ముందుగా ఎందుకు ఇలా నాగ్పూర్లో అల్లర్లు జరిగాయి ఇవన్నిటిని కూడా మనం ఒకసారి చూస్తే, ఔరంగజేబు సమాధి వివాదం ఏదైతే ఉందో నాగ్పూర్లో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఔరంగజేబు సమాధి చుట్టూ మహారాష్ట్రలో రాజకీయ మతపరమైన వివాదాలు ఉద్రిక్తలకు దారితీశాయి. రెండు వర్గాల అల్లర్లతో నాగ్పూర్ అట్టడుగుతోంది. దాడులు ప్రతిదాడుల్లో చాలా మందికి గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో నాగ్పూర్లో కర్ఫ్యూ విధించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కసారి మనం దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే, మొఘల్ రాజు ఔరంగజేబ్ సమాధిని తొలగించాలనే డిమాండ్తో సోమవారం కొన్ని సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. సోమవారం రాత్రి 9 గంటల వరకు ఇది కొనసాగింది. ఈ క్రమంలో పలు పుకార్లు వ్యాపించడంతో మహల్ ఏరియాతో పాటు పలు ప్రాంతాలలో రాళ్లు రువ్విన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది దాడులు ప్రతిదాడులకు కారణమైంది. చాలా మంది గాయపడగా కొన్ని బైక్లు వాహనాలు ధ్వంసమయ్యాయి. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో హసన్పూర్ ప్రాంతంలో మళ్లీ దాడులు జరిగాయి. ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో పలు వాహనాలకు నిప్పంటించారు. కార్లు, స్కూటర్లు, బైక్లు, ఆటోలు ఇలా ఇష్టానుసారంగా కనిపించిన వాహనాలను కనిపించినట్టే తగలబెట్టారు. వాటి అద్దాలను పగలగొట్టారు. పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేయడంతో వారిపైన రాళ్లు రువ్వారు. దీంతో జరిగిన ఘర్షణలో 20 మందికి గాయాలయ్యాయి. డిప్యూటీ పోలీస్ కమిషనర్ నికేతన్ కదం తీవ్రంగా గాయపడ్డారు. ఈ యొక్క దాడుల్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నాగ్పూర్ పోలీసులు కర్ఫ్యూ విధించారు. నాగ్పూర్లో 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు హెచ్చరించారు. అంతేకాకుండా ఉద్రిక్తలు నెలకొన్న ప్రాంతంలో పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు అల్లర్లకు కారణమైన 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని, ప్రస్తుతం నాగ్పూర్లో ప్రశాంత పరిస్థితి నెలకొందని చెప్పి పోలీసులు తెలిపారు. పుకార్ల నేపథ్యంలో నాగ్పూర్లో హింసాత్మక సంఘటనలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో వదంతులను కూడా ఎవరు నమ్మొద్దంటూ ఎవరైతే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్తున్నారు. కాగా అల్లర్లకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకుంటామని, అందరూ శాంతియుతంగా ఉండాలని చెప్పి ఆయన సూచిస్తున్నారు. అయితే వదంతులను నమ్మవద్దని, ప్రశాంతంగా ఉండాలని చెప్పి కూడా ప్రజలను ఆయన కోరారు. ఇది టోటల్ గా నాగ్పూర్ కి సంబంధించి మొత్తం ఏదైతే అక్కడ జరుగుతున్న ఈ యొక్క హింసకు సంబంధించి మహారాష్ట్ర సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజలకు ఇలా అప్పీల్ చేశారు. నాగ్పూర్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఘటనపై పోస్ట్ కూడా చేశారు. చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పి అన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని గడ్కరీ కోరారు. మొత్తం దీనంతటి కూడా మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి గమనిస్తే దీనంతటికి కారణం ఏంటి? ఎందుకు హఠాత్తుగా ఔరంగజేబ్ సమాధికి సంబంధించి హింసాత్మక సంఘటనలు జరిగాయి? చాలా వదంతులు బయటకు వచ్చాయి. మత గ్రంథాన్ని తగలబెట్టారని చెప్పి బయటకు వచ్చింది. దాంతోపాటు 20 మందికి ఘర్షణలో 20 మందికి దెబ్బలు తగిలాయి. ఇలాంటి హింసాత్మక సంఘటనలు ఎందుకు జరిగాయి? నిజంగా చూస్తే చావా సినిమా గురించే, ఇది చావా సినిమా అచీవ్మెంట్ అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి సోషల్ మీడియాలో. ఎందుకంటే చావా సినిమా 130 కోట్ల బడ్జెట్తో మరాఠీ సినిమాగా వచ్చిన ఈ సినిమా 760 కోట్లు సంపాదించింది. 760 కోట్లు వరల్డ్ వైడ్ గా సాధించింది. నిజంగా దానికి సంబంధించి మనం కొన్ని విజువల్ చూసినట్టయితే ఉద్రేకపూరితంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ సినిమా చూసిన తర్వాత కన్నీళ్లు పర్యాంతమయ్యారు. అవన్నీ విజువల్స్ కూడా మనం చూసాం. కరెక్టే, సినిమాలు అనేవి ప్రజల్లో ఏదన్నా తెలియని అంశాన్ని వాళ్ళకి తెలియజేసే ప్రయత్నమో, అది మళ్ళీ దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను కాపాడేందుకో లేకపోతే కలిసిమెలిసి జీవించేందుకో ఒక సినిమా ఉండాలి. కానీ ఒక సినిమా చూస్తే ఇలాగా ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాము. ఎందుకంటే సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఏదైతే చావా సినిమా రిలీజ్ అయింది,
అక్కడ చూస్తే ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో ఆయన సంభాజీ మహారాజ్ని చాలా హింసాత్మకంగా చంపేశాడు అని చెప్పి ఆ సినిమాలో చూపించారు లక్ష్మణ్ ఉటేకర్. ఆయన చూపించే ప్రయత్నం ఏదైతే ఉందో కరెక్టే, ఏం జరిగిందని చరిత్రను చెప్పే ప్రయత్నం ఆయన చేసి ఉండొచ్చు. కానీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి సున్నితమైన అంశాలని ఏ విధంగా తీసుకుంటున్నారు? ఒక సినిమా చూస్తే ఇలా జరిగిందని చెప్పే ప్రయత్నం, దానికి సంబంధించి ఎలా ఉండాలి ఏంటంది చూడాలి. కానీ సినిమా చూసి ఉద్రిక్తతలు ఏదైతే ఉన్నాయో బయటకు వచ్చి ఔరంగజేబ్ సమాధిని కూలగొట్టాలి అని చెప్పి ఆర్ఎస్ఎస్ లేకపోతే విశ్వ హిందూ పరిషత్తు బయటికి రావటం, మా మత గ్రంథాలను తగలబెట్టారు కాబట్టి మేము వాళ్ళ మీద దాడి చేస్తాం, అద్దాలను పగలగొడతాం అని చెప్పి ఇంకొక వర్గం, ఇవన్నీ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సినిమా అవ్వచ్చు, ఒక కళ అవ్వచ్చు, ఇంకోటి ఏదన్నా అవ్వచ్చు, అందరూ కలిసి ఉండటానికి, అందరూ హ్యాపీగా జీవించడానికో ఇలాంటివి ఉపయోగపడుతుంది. కానీ ఎదుటి వాళ్ళ మీద దాడి చేయటమనో, లేకపోతే ఎదుటి వాళ్ళని చంపేయమనో, లేకపోతే ఎవరైతే భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరినీ, ఔరంగజేబ్ ముస్లిం కాబట్టి భారతదేశంలో ఉన్న మిగతా ముస్లిమ్స్ అందరూ కూడా మేము ద్వేషిస్తాం, ఇవన్నీ అనుకోవటం కూడా కరెక్ట్ కాదనేది అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. సినిమాకి సంబంధించి ఏం చెప్పారు ఏంటి అనేది కూడా చాలా ఆయన ఆ కథను చెప్పే ప్రయత్నం చేశారు. దీంట్లో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఎవరు సంభాజీ మహారాజ్కి ఎవరైతే దగ్గరగా ఆయన అనుంగులుగా ఉన్నటువంటి గానోజీ, కన్హాజీ, షిర్కేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఔరంగజేబ్తో కలిసిపోయి సంభాజీ మహారాజుని చంపించన్నట్టుగా ఆ సినిమాలో చూపించారు. దానికి సంబంధించే షిర్కే వారసులు ఎవరైతే ఉన్నారో, గానాజీ, దాంతో పాటు కన్హాజీ, షిర్కే వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లక్ష్మణ్ ఉటేకర్కి సంబంధించి వాళ్ళను కూడా ఏదైతే మా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన ఇలా చేయలేదు, ఔరంగజేబ్కి సహాయం చేసి సంభాజీ మహారాజుని చంపించలేదు అని చెప్పి కూడా 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తామని చెప్పి లక్ష్మణ్ ఉటేకర్కి ఈ సినిమా చావా సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఎవరైతే ఆయనకి కూడా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. సినిమా అనేది ఒక ఫిక్షనల్ మూవీ, ఫిక్షన్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేశారు. అంటే దర్శకుడు చెప్పింది ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ కాదు. నిజంగా ఎవరైతే వాళ్ళు కూడా సంభాజీ మహారాజ్ ఆనుంగు వాళ్ళతో పాటు ఆయనతో పాటు ఉన్నోళ్లే కదా, వాళ్ళ కథనే కరెక్ట్గా చెయ్యలేదు అని చెప్పి వారసులే చెప్తున్నారు. బట్ మిగతా చెప్పిందంతా కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నిజంగా చరిత్ర తెలుసుకోండి, ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఒక సినిమా చూసో లేకపోతే ఇంకొకటి ఏదన్నా ఒకటి చూసేసి ఆ వర్గం వాళ్ళంతా దుర్మార్గులు కాబట్టి ఔరంగజేబ్ సమాధిని మేము కూల్చేస్తాం, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు వ్యతిరేకులు, వాళ్ళని మేము ఏది పడితే చేస్తాం అంటాం కరెక్ట్ కాదు. ఎందుకంటే భారతదేశం అనేది సర్వమతాలు ఏదైతే ఉన్నాయో దాంతోపాటు ఎన్నో కులాలు మతాల సమ్మేళనం, ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం ఇక్కడ. కానీ ఇలాగా కుల చిచ్చవచ్చు, మత చిచ్చు అనేది కూడా దేశానికి మంచిది కాదు. ఎందుకంటే సినిమా వచ్చినంత వల్ల ఉద్రిక్తలు అందరూ కూడా చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, చావా మూవీ అచీవ్మెంటే ఇప్పుడు నాగ్పూర్లో ఈ గొడవలు అని చెప్తున్నారు. నిజంగా నాగ్పూర్లో ఉన్నోళ్ళు అవ్వచ్చు, లేకపోతే భారతదేశంలో ఎవరైతే ఉన్నారో సినిమాని సినిమాగా చూడండి, దాన్ని ఓన్ చేసుకొని పగలు పెంచుకోవటం, ప్రతీకారాల కోసం ప్రయత్నించడం చేస్తే నిజంగా వాళ్ళు ఏదైతే తీసిన దానికి అర్థం ఉండదు.